హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మిత అండ్ ఇవాళ మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఇంకో సబ్జెక్ట్ ని డిస్కస్ చేద్దాం. ఎకానమీ అంటే నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది. ఎకానమీ అంటే ఏంటి, మనీ అండ్ బడ్జెటింగే కదా అని అనుకునేదాన్ని. కానీ అప్పుడు మా నాన్నగారు నాకు ఒక స్టోరీ చెప్పారు. అంటే ఒక చాలా పూర్ విలేజ్ ఉన్నది, అందులోనేమో సరిగ్గా పంట పొలాలు లేక వాళ్ళు బేసిక్ నీడ్స్ కోసమే పండించుకునేగలిగేవారు. ట్రేడ్ కోసం సర్ప్లస్ వాళ్ళ దగ్గర ఉండేది కాదు. సో అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా పూర్గా ఉండేవారు అండ్ మొత్తం వాళ్ళు క్రెడిట్ సిస్టమ్ మీద నడుస్తూ ఉంటుంది. సో ఒకసారి సిటీ నుంచేమో ఒక మనిషి వచ్చి అక్కడ ఉన్న హోటల్ చూశాడు. చూసి ఓకే, మేము ఒక చిన్న ఈవెంట్ చేసుకుంటున్నాము, మేము ఫ్యామిలీతో ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాము, నాకు మీ హోటల్లో ఉన్న 5 rooms కావాలనుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ అడ్వాన్స్ చూడగానే హోటల్ ఓనర్ ఏమో ఉన్న అప్పులన్నీ తీర్చడం మొదలుపెట్టాడు. ఫార్మర్కి ఇచ్చాడు, కొంతేమో కార్పెంటర్ చేత చేయించాడు, వాళ్ళకి ఇచ్చేసాడు. కొంచెం హార్డ్వేర్ స్టోర్ నుంచి సామాన్లు తెచ్చుకున్నాడు, వాడికి ఇచ్చేసాడు. అదేంటి స్టీల్ సామాన్లు, ప్లేట్లు అవన్నీ కావాలంటే ఆ షాప్ వాడికి అది ఇచ్చేసాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళ అప్పులు, వాళ్ళ పచారీ కొట్టులో ఉన్న అప్పులు ఇవన్నీ తేల్చేశారు. ఇది తెలిసిన ఒక నైట్ క్లబ్ డాన్సర్ ఏమో హోటల్లోని ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా రూమ్ తీసుకొని నైట్ డాన్స్ అది ఆర్గనైజ్ చేస్తే వీళ్ళందరూ వచ్చి అక్కడేమో టికెట్ కొనుక్కొని ఆ డాన్స్ ప్రోగ్రామ్ అది చూసి వెళ్ళిపోయారు. ఈ అమౌంట్ ఏమో తను మళ్ళీ హోటల్ ఓనర్కి, బాబు ఇదిగో నీ హాల్ రెంట్ అనుకొని డబ్బులు ఇచ్చేసింది. నెక్స్ట్ డే ఏమో సిటీ నుంచి వచ్చిన ఆయన ఫ్యామిలీతోని వైఫ్తోని వచ్చి చూశారనమాట. ఓకే, మన ఈవెంట్కి ఇది సరిపోతుందా లేదా అంటే అలా ఆవిడది నచ్చలేదు. నచ్చకపోతే రే బాబు నా అడ్వాన్స్ నాకు ఇచ్చేసారా, నేను వెళ్ళిపోతాను అని అంటారు. సో బయట నుంచి ₹1 వచ్చింది అండ్ మళ్ళీ 2వ రోజు బయటకు వెళ్ళిపోయింది. కానీ అది విలేజ్లో అంతా సర్క్యులేట్ అయ్యి అందరు అప్పులు తీర్చేసింది. సో ఎవరికి ఏంటేంటి కావాలో అవి దొరికాయి, డబ్బులు కూడా వచ్చాయి, మళ్ళీ వెళ్ళిపోయాయి. సో మనీ ఎంత ఫాస్ట్గా రొటేట్ అయితే మనకి అంత ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అన్ని సర్వీసెస్ బయింగ్ అండ్ సెల్లింగ్ మనం చేయగలుగుతాము, మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతాము. ఇది క్రక్స్ ఆఫ్ ద ఎకానమీ అనేసి మా ఫాదర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని మనం యూపీఎస్సీ ఎకానమీ ప్రిపరేషన్ విచ్ హ్యాస్ ప్రిలిమ్స్లోని ఆల్మోస్ట్ 30 to 40 మార్క్స్ వెయిటేజ్ అండ్ మెయిన్స్లోని జిఎస్ పేపర్ 3 100 to 130 మార్క్స్ వెయిటేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం ఈ బుక్ లిస్ట్ ద్వారా నేర్చుకుందాం రండి. సో యాజ్ ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ద క్రక్స్ ఆఫ్ ఎనీ యూపీఎస్సీ ప్రిపరేషన్. అది లేకుండా మన యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కంప్లీట్. మిగిలిన సబ్జెక్ట్స్ లా కాకుండా ఎకానమీ మటుకు మనకి 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బుక్ ఏమో ఎకనామిక్స్. ఇందులోని బేసిక్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. మనకి ఎకానమీ ఏంటి, పావర్టీ ఏంటి, రిసోర్సెస్ ఏంటి అన్నవి బేసిక్ డెఫినేషన్స్ లాగా జస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందులోని ఎవల్యూషన్ ఆఫ్ మనీ గురించి మనకి చెప్తారు. క్రెడిట్ సిస్టమ్ ఎలాగా ఎవాల్వ్ అయింది, మనీ వాటర్ సిస్టమ్ నుంచి మనీకి ఎలాగ వచ్చింది అండ్ మనీ లేనప్పుడు జనాలు ఎలాగా, మనీ లేకపోతే పనులు అయిపోవు కదా. మనం ఇప్పుడు మన విలేజ్ ఎగ్జాంపుల్లోనే చూస్తే క్రెడిట్ సిస్టంలో నడిచింది. మేబీ ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ బ్యాంకింగ్ సిస్టమ్ క్రెడిట్ లా కాదు కానీ, బట్ బ్యాంకింగ్ సిస్టంలో కూడా క్రెడిట్ వచ్చింది అంటే అది ఇన్ఫార్మల్ గా స్టార్ట్ అయ్యి ఉండాలి. సో అలాగా క్రెడిట్ ఎలాగా ఇవాల్వ్ అయ్యింది, తర్వాత దానివల్ల వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇండియా మీద ఏంటి ఇంపాక్ట్, ఇండియాలో ఉన్న వేరియస్ సెక్టర్స్ ఏంటి, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, లైక్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు ఇందులోని. నౌ థర్డ్ బుక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేమో ఇట్ ఈస్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే దిస్ ఇస్ హిస్టరీ, దిస్ ఇస్ 11th క్లాస్ బుక్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ ఎకనామిక్స్. ఇప్పుడు మీరు చూస్తే యూ విల్ సీ దట్ దెర్ ఇస్ అన్ ఇంటర్కనెక్టెడ్నెస్. ఓకే, ఎకానమీలో హిస్టరీ ఉన్నది, ఎకానమీలో జియోగ్రఫీ కూడా ఉన్నది. ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ ద రైట్ జియోగ్రఫికల్ కండిషన్స్, రైట్ సాయిల్ అండ్ ఆల్, మనకి అగ్రికల్చర్ ఉంటుంది ఆర్ మనకి మైనింగ్ కోసం రిసోర్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ జియోగ్రఫీ. సో ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఏది కూడా మనకి ఒక
యునిక్ స్టాండ్ అలోన్ లాగా లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంటర్కనెక్టెడ్నెస్ అండ్ మనం ఈ ఇంటర్కనెక్టెడ్నెస్ జోన్ లోని గ్రే ఏరియాస్ లోని గురించి ఇష్యూస్ అడిగితే క్లియర్ కట్ క్లారిటీతోని 2 సబ్జెక్ట్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఆన్సర్ రాయగలిగే కెపాసిటీ మనకి రావాలి. ఆ కెపాసిటీ మీకు ఎన్సీఆర్టీ సింపుల్ బుక్స్ అలా చదివి డీప్ థింకింగ్ డెవలప్ చేసి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటేనే మీరు అది చేయగలరు. సో లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ బుక్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందులోని మన 5-year ప్లానింగ్ ఉన్నది. The effect of those 5-year plans on our nation's development, various industrial development plans, మనం policies ఎలాగా మనకి వచ్చే, దానివల్ల వచ్చిన ప్రోస్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, అగ్రికల్చరల్ రెవల్యూషన్స్ అయ్యాయి, మనకి గ్రీన్ రెవల్యూషన్ అయ్యింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అయ్యాయి. వాటిలన్నిటి గురించి ఒక హిస్టరీ ఇచ్చి మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎంత దూరం ట్రావెల్ అయ్యాం అన్నది మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ 12th క్లాస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇన్ ద ఎన్సీఆర్టీ సిరీస్. ఇందులోనైతే మీకు నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, జీడిపి ఏంటి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏంటి, ఇదేంటి అది నామినల్లా రియల్లా ఎలా క్యాల్కులేట్ చేస్తారు, నేషనల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, రెవెన్యూ అకౌంట్ ఏంటి, వాట్ ఈస్ రెవెన్యూ డెఫిషియట్, వాట్ ఈస్ ట్రేడ్ డెఫిషియట్, దాని ఇంపాక్ట్ మన ఎకానమీ మీద ఎలా ఉంటుంది, ఒక కామన్ మ్యాన్ కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కరెన్సీ. సో మనం ఎలాగ ట్రేడ్ చేయగలుగుతున్నాం, అందులో మనం రేషనాలిటీని ఎలా తెచ్చుకోగలుగుతున్నాము, ఈ డిఫరెంట్ కరెన్సీస్ వాల్యుయేషన్ ఎలాగా, మన రూపాయి వాళ్ళ డాలరు, లేకపోతే సింగపూర్ డాలరు, ఆస్ట్రేలియన్ డాలర్, ఇవన్నీ మలేషియన్ రూపాయి ఎలాగా, హౌ డు యూ క్యాల్కులేట్ ఆల్ దిస్, హౌ డు యూ పెగ్ ఇట్, ఇస్ ఇట్ ఫ్రీ అదేంటి మార్కెట్ డైనమిక్స్ వల్ల అవుతుందా, దాన్ని పెగ్ చేశారా, దాన్ని గోల్డ్ బాస్కెట్ కి లింక్ చేశారా. సో ఆల్ దట్ వాట్ ఎవర్ టెక్నికల్ టర్మ్స్ అదే వాటిలన్నిటికీ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తారు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులోని సర్క్యులేషన్ ఆఫ్ మనీ గురించి చెప్తారు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తారు, హౌ మనీ ఇస్ కంట్రోల్డ్ ఇన్ ద ఎకానమీ, ఆర్బీఐ పాలసీస్ తోని, రెపో రేట్స్ తోని ఎలా కంట్రోల్ చేస్తారో అవన్నీ ఇందులో చెప్తారు. దీన్ని బట్టి ఒక మనీ ఇన్ఫ్లక్స్, ఓకే, ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో, ఏదర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మానిటరీ టైట్నింగ్, ఫిజికల్ టైట్నింగ్ వల్ల అవ్వచ్చు, దాని వల్ల మనీ లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ కామన్ పర్సన్స్ లైఫ్, ఇవన్నీ చెప్తారు. ఇందులోని నేషనల్ బడ్జెట్ గురించి చెప్తారు, హౌ బడ్జెట్స్ ఆర్ మేడ్, ఇదేంటి అలొకేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్. అంటే ఇంట్రొడక్టరీగా చాలా ఈజీగా మనకి స్మూత్ గా అండర్స్టాండ్ అయ్యేటట్టు ఈ బుక్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ సీ 12th ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ చదివేక మనం ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th క్లాస్ బుక్ చదివితే ఇట్ విల్ బి మచ్ ఈజియర్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మనకి అప్పుడు కొన్ని బేసిక్స్, మన పాలసీస్ మనం ట్వీక్ చేసామంటే ఎందుకు, మన జీడిపి పెంచడానికి ఎందుకు, ఎలాగంటే జీడిపి ఏంటో అని తెలియాలి, జీడిపి క్యాల్కులేషన్ లోని ఎలా ఉంటుందని తెలియాలి. సో చాలా మంది ఇట్ కెన్ బి రెడ్ ప్యారలల్ అని అంటారు, కానీ ఐ వుడ్ సజెస్ట్ దట్ మీరు ముందు 12th క్లాస్ ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ ముందు చదివి తర్వాత ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ చదివితే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాతే మీరు ఏమైనా రెఫరెన్స్ బుక్స్ చదవండి. బట్ అంటే ఉన్న దాంట్లోని మార్కెట్లోని బెస్ట్ ఇస్ రమేష్ సింగ్. బట్ ఐ వుడ్ సజెస్ట్ కి దీని మీద అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండాలి. అండ్ దీంతో పాటు టేకింగ్ సమ్ కోచింగ్ సెంటర్స్ నోట్స్ వుడ్ బి బెటర్. శ్రీరామ్ ఐఏఎస్ అవ్వచ్చు, తక్షశిల అవ్వచ్చు, వజీరామ్స్ అవ్వచ్చు. సో నోట్స్ వుడ్ బి బెటర్. Another point is maybe introductory macroeconomics నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారేమో in prelims. బట్ ఈ బుక్స్ లోంచి మీకు యూపీఎస్సీ వాడు ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్ గా ఇవ్వడు. ఈజ్ వెరీ చాలా బ్రో. ఓకే, సో ఎందుకు చదవాలి, ఇన్ని బుక్స్ ఎందుకు చదవాలి? వై షుడ్ వి రీడ్ ద రెఫరెన్స్ బుక్, వై షుడ్ వి రీడ్ నోట్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్ అనేసి మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు.
బికాజ్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఇది ఎందుకు ఏంటి అన్నది. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. స్టాండర్డ్స్ లెవెల్లోని పెట్టి స్పీడ్ లిమిట్స్ ఆఫ్ ద వెహికల్స్ ఇంక్రీజ్ చేయాలి, టోల్ ట్యాక్సెస్ నామినలైజ్ చేయాలి, దెన్ ఇదేంటి టోల్ ట్యాక్స్ కలెక్షన్ కూడా వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫాస్ట్ సో దట్ మనకి ఎక్కడా కూడా ట్రాఫిక్ బాటిల్ నెక్స్ ఉండకూడదు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ద స్మూదర్ దిస్ ఇస్ మన ఏంటి ఎక్స్పెన్సెస్ అంత తగ్గుతాయి అండ్ ఆర్ ఇన్కమ్ విల్ ఇంక్రీజ్, ఎకనామిక్ ప్రొడక్టివిటీ విల్ ఇంక్రీజ్. సో ఇదంతా మీరు ఇలా ఒక పాలసీ ఇన్ ద పార్లమెంట్ మీరు ఓకే దట్ ఈస్ జస్ట్ ఫర్ రోడ్స్ అని అనుకోకుండా దాని ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అన్నది చూడాలి. ఇప్పుడు మన ఏపీలోనే వీ హ్యావ్ దట్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నది, దాన్ని డెవలప్ చేస్తున్నారు, నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ బీయింగ్ డెవలప్. బట్ ఎందుకు అది మనకి స్టేట్కి ఏంటి బెనిఫిట్? స్టేట్ బెనిఫిట్ ఉంటే మనకి ట్రేడ్ అదంతా ఉంటుంది, ఇండస్ట్రీస్ విల్ కమ్, దే విల్ పుట్, మన స్టేట్ జీడిపి పెరుగుతుంది, మన స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ విల్ ఇంక్రీజ్ అనేసి మనం ఇంత స్మాల్ పాయింట్ లోనే ఆలోచించకూడదు. వీ షుడ్ సీ that it is part of the East Coast Industrial Corridor which spans over 4 states, West Bengal, Orissa, Andhra Pradesh, Tamil Nadu. Okay, and East Coast Industrial Corridor చాలా ఇంపార్టెంట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ కి, బికాస్ మన లుక్ ఈస్ట్ పాలసీకి అదొక సెంటర్ పాయింట్, అదొక క్రక్స్. మనం అది డెవలప్ చేసి అది దాన్ని ఫంక్షనల్ చేయగలిగితే మన ట్రేడ్ విత్ ఈస్టర్న్ కంట్రీస్ పెరుగుతున్నాయి. It will be about seafood avvachu, it could be about car manufacturing avvachu, ports avvachu, services avvachu. So akkada just a little bit of infrastructure development, a little bit of human capital development valla manaki 100-fold 1000-fold increase ఉంటుంది ఎకనామిక్ డెవలప్మెంట్ మీద. సో నేను ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు ఇందులో చదివితే ఈ క్వశ్చన్స్ మీకు రావు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా మెయిన్స్ కూడా రెండిట్లో కూడా రావు. ప్రిలిమ్స్ లో మీకు మహా అయితే ఒక 3 or 4 డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. ద హోల్ పాయింట్ ఇస్ దట్ మీరు దీన్ని చదివి అర్థం చేసుకొని అసిమిలేట్ చేసుకొని దాన్ని న్యూస్ పేపర్ చదివి కరెంట్ అఫైర్స్ తోని అది ఆ కరెంట్ అఫైర్ ఎకానమీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నది, డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి తీసుకుంటున్నారు, అది ఇట్ కుడ్ జస్ట్ బి ఇప్పుడు స్టేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, దాన్ని మనం డెవలప్ చేస్తున్నాం. స్టేట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏంటి బెనిఫిట్? అయ్యో దెర్ విల్ బి ప్రైవేట్ హాస్పిటల్స్ హూ విల్ సఫర్, అదొక మనకి ఎకనామిక్ లాస్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ హెల్త్ సెక్టర్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. దాన్ని గవర్నమెంట్ సప్లాంట్ చేయగలిగితే పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేర్ క్యాష్ ఆన్ దర్ హ్యాండ్. అది వాళ్ళు ఒక బిజినెస్ లోనో లేకపోతే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ లోనో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద వాళ్ళు పెట్టి మన ఎకానమీని మరింత పైకి తీసుకొస్తారు. సో అల్టిమేట్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ మీరు ఈ బుక్స్ చదవండి, చదివి కరెంట్ అఫైర్స్ న్యూస్ అదంతా ఫాలో అయ్యి ఈ ప్రిన్సిపల్స్ ని దానికి అప్లై చేసి ఎలాగా హౌ ఇస్ దిస్ వర్కింగ్, సర్క్యులర్ ఎకానమీ, బ్యాంక్ లోని మనకి ఇంట్రెస్ట్ పెరిగితే ఏమవుతుంది, బ్యాంక్ లో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, ఇవన్నీ మనం చేసుకొని ఒక హాలిస్టిక్ ఆన్సర్ రాయగలిగితే విత్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సినారియోస్, దెన్ you can really impress UPSC and score maximum marks in economy. చాలా మంది అడుగుతారు బడ్జెట్ ప్రిపేర్ అవ్వాలా, ఎకనామిక్ సర్వే చదవాలా, అదే సో బల్కీ డాక్యుమెంట్స్ వాటిని ఎలా అసిమిలేట్ చేసుకోవాలి అంటే వాట్ ఐ వుడ్ సే ఇస్ అవి మీరు క్రక్స్ చదివితే సరిపోతుంది, ఇంపార్టెంట్ హైలైటెడ్ పార్ట్స్ అండ్ ఆల్. అది మీరు లర్న్ చేయాలా అంటే నో, లర్న్ చేయట్లేదు. అగైన్ యువర్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఆర్ జస్ట్ లైక్ యువర్ NCERT బుక్స్. They are the base, they are the foundation. దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది అంటే వాట్ ఈస్ ఇండియా ప్రయారిటైజింగ్, వాట్ ఈస్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వెస్ట్ బెంగాల్ ఆర్ తమిళనాడు ఆర్ మహారాష్ట్ర, వాట్ ఆర్ దే ప్రయారిటైజింగ్ విత్ ఇన్ దేర్ జియోగ్రాఫికల్ లిమిట్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ దాన్ని మళ్ళీ మీరు అది ఎకానమీ మీద ఎలాంటి రామిఫికేషన్స్ ఉంటాయి అనేది మీరు కోరిలేట్ చేసుకోగలగాలి. ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు గతిశక్తి స్కీమ్ ఇచ్చాను, అలాగే ఇదేంటంటే పోషన్ స్కీమ్ ఉన్నది, దట్ ఈస్ ఫర్ మాల్ న్యూట్రిషన్, అంటే టు కౌంటర్ మాల్ న్యూట్రిషన్.
పోషన్ స్కీమ్, దెన్ మిల్లెట్ స్కీమ్ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం అచీవ్ అవ్వాలి. డిఫరెంట్ ఇండెక్సెస్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లోని మనం పైకి రావాలి. ఓవరాల్ గా మనం ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, బట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్ కోసం వీఆర్ ఆల్ సోల్జరింగ్ టుగెదర్ అన్నది మనకి అది అర్థం చేసుకొని మనం దాన్ని ఆన్సర్స్ లోని జస్ట్ లేయర్ చేస్తే ఇలాగా, సో పలానా సపోజ్ సో సేమ్ మాల్ న్యూట్రిషన్ ని మనం ఎలాగా అడ్రస్ చేస్తున్నాం, కౌంటర్ చేస్తున్నాం అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో దాంట్లోని యూ కెన్ స్టేట్ సమ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఆఫ్ ద కంట్రీ. బట్ దెన్ అల్టిమేట్లీ మనం ఈ స్కీమ్స్ చేస్తున్నాము, మనం బడ్జెట్ భూముల్ని కూడా వీఆర్ బ్రింగింగ్ దెమ్ ఇంటూ కల్టివేషన్ ఆఫ్ మిల్లెట్స్ ఏమో హై న్యూట్రిటివ్ వాల్యూ ఉంటాయి, వాటికి లో వాటర్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ లో వాటర్ దెన్ వాటికి లో క్యాపిటల్ ఉంటుంది. క్యాపిటల్ మనకి సేవ్ అయిందంటే రైతుకి మంచిదే కదా. ఓకే, సో ఇలాగా చాలా ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది. ఈ బేసిక్స్ చేసుకొని మీరు బడ్జెట్ ఎకనామిక్ సర్వే జస్ట్ ఒక కర్సరీ రీడింగ్ ఇచ్చి ఓకే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నది మీరు అది అర్థం చేసుకోగలిగితే you will have beautiful answers in your UPSC and మీరు maximum marks score చేయగలరు. So please read all these books and make your own notes. Make notes related to current affairs, economy and current affairs ని కలిపి చదవండి, కలిపి రాయండి notes, and that will really help you. So I hope that these tips మీకు బాగా హెల్ప్ చేస్తాయి మీ ప్రిపరేషన్ లోని, and I wish you all the best for your economy preparation for UPSC exams. Thank you.